ఈ నెల 19వ తేదీన మదనపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించడానికి చేపట్టిన చలో మెడికల్ కాలేజీని విజయవంతం చేయాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని పార్టీ కార్యాలయంలో యువజన విభాగం విద్యార్థి విభాగం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన మదనపల్లిలో ప్రైవేటు పరం చేయనున్న మెడికల్ కాలేజీని సందర్శించి నిరసన వ్యక్తం చేయనున్నట్టు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తెలిపారు. ఆ నిరసనకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, యువజన విభాగం నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్ని రకాలైనటువంటి విద్యార్థులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజున ఈ కుటుంబం చేస్తున్నటువంటి అన్యాయ కార్యక్రమంలో ఈ రోజున పేద విద్యార్థులు ఎంతోమంది కొన్ని వేల మంది బలవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం మా వైఎస్ఆర్సీపీ జగనన్న కట్టించడం వంటి సుమారు 17 మెడికల్ కాలేజీలు, జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిస్తే సుమారు దాంట్లో 7 పూర్తయి 5టికి అడ్మిషన్ వచ్చి మిగతా 5 ముగింపు దశలో ఉన్న మెడికల్ కాలేజీని కూడా ఈ రోజున పట్టించుకొని వేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే మెడికల్ కాలేజీని పూర్తయిన వెంటనే ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీ ఈ రోజున ప్రైవేటీకరణ పీపీపీ మోడల్లో ఈ రోజున ప్రైవేట్ చేతుల్లో పెట్టి విద్యార్థులని మీరు ఎంత మోసం చేస్తున్నారో ఈ రోజున రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నాం, విద్యార్థుల కోసం మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడూ పోరాడుతుంది. వాళ్ళ సమస్యలకి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి అన్ని రకాలుగా ఈ వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ నిలబడుతుంది. ఈరోజు చూసుకుంటే మీరు మీ ప్రభుత్వంలో ఈ రోజున ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళి ఫీజు కట్టే పరిస్థితులు లేని చోట ఈ రోజున మీరు విద్యార్థులను అంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈరోజు చెప్తున్నాం, జగనన్న చెప్పినట్టు ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో ఎవరన్నా టెండర్లు పాడుకుంటే ఈ మెడికల్ కాలేజీల పైన ఖచ్చితంగా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా వెనక్కి లాక్కుంటాం. ఖచ్చితంగా వీటిపైన జరిగిన చర్యలు అన్నీ కూడా మేము మళ్ళీ ఇక్కడ బయటకు తీస్తాం. ఈ రేపు ఎల్లుండి జరగబోయే మదనపల్లి మెడికల్ కాలేజీ ధర్నాకాడికి ప్రతి ఒక్క విద్యార్థి స్టూడెంట్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరు కొన్ని వేల మంది తరలి వస్తున్నారు. వాళ్ళ ఇబ్బందులను ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో విద్యార్థులకి ఇలాంటి ఇబ్బందున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మా జగనన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు రేపు ఎల్లుండి జరగబోయే మదనపల్లి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా దిగ్విజయంగా సక్సెస్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను.